ఆయన చాలా మెత్తడి మనిషి అండి, చాలా మంచి మనిషి. మెత్తడి మనిషి అయితే ఇంటికి వెళ్ళి కందిపప్పు పచ్చడి రుబ్బుకో, మేనేజింగ్ పనికిరావు నువ్వు ఇక్కడ. మెత్తడి మనుషులు ఎవరు మేనేజింగ్ చేయకూడదు. పచ్చడి రుబ్బుకో, పనికొస్తావు. బాగా మెత్తగా ఉండాలి పచ్చడి. మెత్తడి మనిషి ఏంటంటే అర్థం లేకుండా. అలాగని కఠినం అండి బాబు, రుబ్బు రోలంత కఠినమో కాకూడదు, పప్పు అంత మెత్తనా కాకూడదు, మధ్యలో రుబ్బేటువంటి పత్రం ఉంటుంది, అలా ఉండాలి. రుబ్బడం కోసం మనం కఠినంగా ఉంటాం. పత్రం కఠినంగా లేకపోతే రుబ్బడం కుదరదు. రుబ్బిన తర్వాత ఇంకా కఠినంగా ఉంటే పిండి ఉండదు, అక్కడ మొత్తం అయిపోతుంది. ఎంతవరకు మెత్తగా ఉండాలో అంతవరకే, ఎంతవరకు కఠినంగా ఉండాలో అంతవరకే. మేనేజర్ ఎప్పుడు కఠినంగానూ ఉండకూడదు, మెత్తగానూ ఉండకూడదు, మధ్యరకం ఉండాలన్నమాట. మృదు కాఠిన్యం అంటారు దాన్ని, మృదు కాఠిన్యం అంటారు. మృదువైన చోట మృదువుగా, కఠినమైన చోట కఠినంగా, వ్యక్తిని బట్టి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా శిక్ష వేసేటప్పుడు కానీ, పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించాలి. అట్టిపళ్ళు ఒలవడానికి ఇనప గోళ్ళు అక్కర్లేదు, తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం అక్కర్లేదు, అంత తీవ్ర చర్యలు తీసుకోకల్లా. తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ కత్తి ఎందుకండి, మామూలు కత్తి సరిపోదా? ది సోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని మైసూరులో ఉండే, ఎంత పొడుగు, అది కావాలా తోటకూరకే? ఎందుకు? ఒక్కొక్కరు కక్షతో కోపంతో చర్యలు తీసుకుంటారు, కొంపలు అంటుకుపోతాయి. నీ సంగతి చూస్తా, నువ్వు చూసేది ఏమిటి? ఆ పని జరగలేదు కాబట్టి ఏం జరగాలో జరుగుతుందయ్యా అని చెప్పాలి. నేనుండగా నీకు ప్రమోషన్ ఎలా వస్తుందో చూస్తా అంటే వాడికి ప్రమోషన్ రాదు, వీడికి మోషన్ అవ్వదు ఇంట్లో. ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు మేనేజింగ్లో పనికిరావండి.